హలో ఫ్రెండ్స్, నా ప్రకారం మీరు చూస్తున్నారు ఫన్నీ టెక్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన టాపిక్ ఏంటంటే ఫిల్మీమోజీలో ఏ విధంగా వీడియోస్ తయారు చేస్తున్నారు. ఓన్లీ ఫేస్ వర్క్ చేంజ్ చేసి వాళ్ళ నెక్ కానీ లేకుంటే వాళ్ళ కాలర్ కానీ వాళ్ళ చేతులు కానీ సేమ్ టు సేమ్ ఉంటాయి. ఓన్లీ ఫేస్ మాత్రమే చేంజ్ అవుతుంది. వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు, అది మీరు ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు వీడియో స్కిప్ చేయకుండా అయితే మళ్ళీ చూడండి. ఓకే, ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది. ఇది స్కిప్ చేయొద్దని నేను కనీసం ఒక 50 సార్లు అయితే వీడియో స్టార్ట్ చేసే ముందే చెప్తాను. ఎందుకంటే చాలా చాలా ఇబ్బందిగా అయితే ఉంటుందన్నమాట. స్కిప్ చేసినట్టయితే మధ్యలో ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది అప్లికేషన్ అయితే మీకు తెలియదు అనమాట. ఓకే చూడండి, ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్ళబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫిల్మీమోజీ వాళ్ళు ఏ విధంగా అయితే వీడియోస్ తయారు చేస్తున్నారో, ఓన్లీ ఫేస్ వర్క్ చేంజ్ అయ్యి కింద బాడీ సేమ్ టు సేమ్ అదే విధంగా వాళ్ళ బాడీ ఏదైతే ఉందో అదే బాడీ ఉంటుంది. ఓన్లీ ఫేస్ వర్క్ చేంజ్ అయ్యి యానిమేషన్ వీడియో అయితే రెడీ చేస్తున్నారు. ఓకే, అది ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే నన్ను ఒక 2 సబ్స్క్రైబర్స్ అయితే అడగడం జరిగింది, యానిమేషన్ వీడియోస్ తయారు చేయడం ఎలా అని ఒక వీడియో పెట్టిన దాంట్లో ఈ కామెంట్ చేయడం జరిగింది. ఫిల్మీమోజీ వాళ్ళలాగా వీడియోస్ తయారు చేయడం ఎలా అనేది దాన్ని పిక్ చేసి దాని గురించి రీసెర్చ్ చేసి 2 డేస్ నుంచి అయితే ఈ వీడియో చేయాలని అయితే అనుకుంటున్నాను. కాకుండా టైం దొరకలేదు, ఇప్పుడు టైం దొరికింది, అందుకే వీడియో అయితే చేస్తున్నాను. ఓకే, ఈ వీడియోలో మీకు సేమ్ టు సేమ్ వాళ్ళలాగా ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది ఈ వీడియోలో మీకు ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మాత్రం మీరు స్కిప్ చేయకండి, ఎందుకంటే అందులో కొద్దిగా మిస్ అయినా కూడా మీకు అర్థం కాదన్నమాట. ఎందుకంటే అందులో మొత్తం గజిబిజి ఉంటుంది. అప్లికేషన్లో మాత్రం ఫస్ట్ టైం చూసినప్పుడు అయితే మీకు చాలా అర్థం కాకుండా ఉంటుందన్నమాట సిచ్యువేషన్ అయితే. ఓకే, నువ్వు ఫిల్మీమోజీ లాగా అంటే సేమ్ టు సేమ్ ఫిల్మీమోజీ లాగా కాదు. ఎందుకంటే ఫిల్మీమోజీ వాళ్ళు నాకు తెలిసి మ్యాక్లో కానీ లేకుంటే ఐఫోన్లో కానీ చేస్తున్నారు. అలాంటిదే మన ఆండ్రాయిడ్లో అవైలబుల్గా ఉంది. కాకుంటే అక్కడ బొట్టు కానీ లేకుంటే సంథింగ్ కొన్ని చేంజెస్ అయితే మనకి ఇందులో అయితే కనిపిస్తాయి అన్నమాట. మిగతా అంతా సేమ్ టు సేమ్ ఉంటుంది. మీ ఫేస్ తగ్గట్టు యానిమేషన్ రావటం, తర్వాత మీ వాయిస్ చేంజ్ చేసుకోవడం, మీరు కైన్ మాస్టర్లో మీ అందరికి చేంజ్ చేయవచ్చు. అది రాకుంటే అదే విధంగా చేయాలని కైన్ మాస్టర్లో కూడా చెప్తాను. ఒకవేళ మీ దగ్గర కనుక టాలెంట్ ఉన్నట్టయితే మీరు ఈ ఫిల్మీమోజీ లాంటి వీడియోస్ తయారు చేసి యూట్యూబ్లో వీడియోస్ పెట్టి మీరు మనీ ఎర్నింగ్ చేయటం ఎలా అనేది ఈ వీడియోలో మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒకటి చేయాలనుకుంటారు, కాకుంటే అది ఏ విధంగా ముందుకెళ్ళాలని తెలియదు. ఎందుకంటే ఫస్ట్ స్టాప్ అవుతారు. ఇప్పుడు నేను ఫిల్మీమోజీలా ఒక వీడియో చేయాలి, నా దగ్గర టాలెంట్ ఉందనుకుందాం. ఓకే, నేను వాళ్ళలాగా ఒకటి చేయాలంటే నాకు యానిమేషన్ వీడియో చేయడం ఎలా అనేది తెలియలేదు. అలాగే మన ఆండ్రాయిడ్ మొబైల్లో ఉందా లేదా అని ఒక డౌట్ ఉంది. అలాంటి వాళ్ళకి ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీ దగ్గర టాలెంట్ ఉండి అలాగే అలాంటి వీడియోస్ చేయగలరు, అది కూడా మీ దగ్గర ఉన్న మొబైల్ తోటే చెయ్యాలి అనుకుంటే మాత్రం ఈ వీడియో మాత్రం మీరు స్కిప్ చేయకుండా చూడండి. మీకు ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ మనం మొబైల్ స్క్రీన్ మీదకి వెళ్దాం. మొబైల్ స్క్రీన్ మీదకి వెళ్ళిన తర్వాత మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. మళ్ళీ చెప్తున్నాను, వీడియో మాత్రం స్కిప్ చేయకండి. చూడండి ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ పేరు చూడో. ఓకే, ఈ అప్లికేషన్ అయితే మీకు గూగుల్ ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది. కాకుంటే మీకు ఇదంతా టెన్షన్ లేకుండా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అక్కడి నుంచి వెళ్ళి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకున్నారనుకోండి, ఈ అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, ఇలాంటి యానిమేషన్ వీడియోస్ తయారు చేయడానికి అయితే చాలా అప్లికేషన్స్ అయితే ఉన్నాయి. కాకుంటే అందులో చాలా బగ్స్ ఉండటం అలాగే యాడ్స్ రావటం అయితే జరుగుతుంది. అన్నిటికంటే నచ్చింది అయితే ఇది ఒకటే. ఎందుకంటే బగ్స్ కానీ లేకుంటే అన్నీ తక్కువ ఉన్నాయి అన్నమాట. ఫస్ట్ ఇది మీరు ఓపెన్ చేయగానే ఇది 69 MB డౌన్లోడ్ అవుతుంది అన్నమాట. ఇది మీరు డౌన్లోడ్ చేయండి. ఇది డౌన్లోడ్ అయ్యేంత వరకు నేను ఈ వీడియోని అయితే పాజ్ చేస్తాను. ఎందుకంటే మీకు ప్రూఫ్ చూపించడానికి మళ్ళీ ఆ అప్లికేషన్ని అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసిన కాబట్టి నాకైతే మళ్ళీ డౌన్లోడ్ అవుతుంది. ఆ ఫేస్ అందులో ఫిక్స్ కావాలి. అందులో ఫిక్స్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఒక ఎమోజీ అక్కడ యాడ్ అయిపోతుంది. ఓకే, మనకు సెట్ అయ్యేది, మన కలర్కి సెట్ అయ్యేది, మన ఇయర్కి సెట్ అయ్యేది అయితే అక్కడ ఆటోమేటిక్గా వస్తుందన్నమాట. ఒకవేళ మీకు ఇది నచ్చలేదు, ఈ కలర్ చేంజ్ చేసుకోవాలంటే అది ఏ విధంగా చేయాలనేది చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాలుగే బయటికి పెడదాము. సేమ్ టు సేమ్ మనం ఇక్కడ ఏదైతే చేస్తాం, కళ్ళు మూస్తే కళ్ళు మూస్తాం, ఒక కన్ను మూస్తే ఒక కన్ను మూస్తాం, ప్రతి ఒక్కటి అదే విధంగా వస్తుంది. ఓకే, ఇక్కడ మీరు ఏం చేయాలి, మీరు ఇక్కడ గూగుల్ తోటి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. నేనైతే ఇప్పుడు లాగిన్ అవ్వబోతున్నాను. సైన్ ఇన్ విత్ గూగుల్ అని క్లిక్ చేసిన
గూగుల్ మీద క్లిక్ చేయగానే నా దగ్గర ఉన్న గూగుల్ అకౌంట్స్ వచ్చేసిన తర్వాత నేను ఒక గూగుల్ అకౌంట్ తోడు అయితే ఇందులో లాగిన్ అవ్వబోతున్నా. ఇక్కడ చూడండి, నేను దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ లోడ్ అయిన తర్వాత ఇక్కడ కాంటాక్ట్స్ పర్మిషన్ అడుగుతుంది. మీరు అలౌ చేయొచ్చు, లేకుంటే అలౌ చేయకపోయినా కూడా ఏం పర్లేదు. ఓకే, చూడండి ఇక్కడ అయితే మనకు కొద్దిగా టైం తీసుకున్న తర్వాత మనం ముందుకెళ్ళి ఆల్రెడీ నాది ఇందులో రిజిస్టర్ అయి ఉన్నది కాబట్టి ఇందులో నేను కొన్ని ఎమోజీస్ క్రియేట్ చేసి పెట్టడం జరిగింది. అందుకే మళ్ళీ నా ప్రీవియస్ అన్నీ మళ్ళీ ఇక్కడ వచ్చేసినాయి అన్నమాట. ఓకే, మీరు ఏ విధంగా ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ క్రియేట్ చేసి ఉండవు కాబట్టి మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక నేను చూడండి, మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగానే వస్తుంది. మీరు ఫస్ట్ ఓపెన్ చేసినప్పుడు కూడా వచ్చిన తర్వాత మీరేం చేస్తారంటే ఇక్కడ మీకు ఫస్ట్ రైట్ సైడ్లో మన కిందకి కార్నర్లో ఏముంటుందంటే ఎమోజీ బొమ్మ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ప్లస్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఆటోమేటిక్ అని క్లిక్ చేయండి. ఓకే, ఆటోమేటిక్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీ ఫేస్ యాడ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ నేను నా ఫేస్ అయితే మళ్ళీ ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ మళ్ళీ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక ఎమోజీ అయితే వచ్చిన తర్వాత దీన్ని అప్లై చేయండి. ఓకే, మీకు ఇది అప్లై చేసిన తర్వాత మీకు ఇక్కడ ఒక ఎమోజీ యాడ్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ నాది యాడ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చిన ఎమోజీ దీన్ని నేను ఎడిట్ చేసుకోవాలి. నాకు ఇందులో కలర్ నచ్చలేదు, లేకుంటే ఇంకేమైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు రైట్ సైడ్లో మనకు పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసినట్టయితే ఎడిట్ ఆప్షన్ అయితే వస్తుంది. తర్వాత ఇందులో మీరు కలర్ని ఎడిట్ చేసుకోవడం ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట. ఓకే, బ్లాక్ చేసుకోవడం, గ్రీన్ చేసుకోవడం, ఎల్లో చేసుకోవడం, ప్రతి ఒక్కటి ఇందులో చేసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ ఇందులో మనం చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇలానైతే మనం క్రియేట్ చేసుకోవాలి ఫేసెస్ని. ఓకే, మీకు ఎన్ని ఫేసెస్లు కావాలనుకుంటే అన్ని ఫేస్లు మీరు ఫస్టే ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి యాడ్ చేసేసుకోవాలి. వీడియో చేద్దాం అనుకుంటే దానికంటే ముందే చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ స్టేట్స్ అని ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు కొన్ని యాక్షన్స్ కూడా వస్తాయి. అది కూడా మీరు యూజ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ మనకు వీటి ఫేస్లు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు మన ఫేస్లకు. ఓకే, మన ఫేస్లో ఏదైతే ఎక్స్పీరియన్స్ ఇస్తామో ఇది కూడా ఇస్తుందన్నమాట. ఇది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం ఒకవేళ ఇదంతా అయిపోయింది, ఇవన్నీ క్రియేట్ చేసుకున్నాం, ఇక డైరెక్ట్ వీడియో చేయాలి అన్న టైంలో ఏం చేయాలంటే మనకు రైట్ సైడ్లో కాదు లెఫ్ట్ సైడ్లో పైన కార్నర్కి మీ బొమ్మ అంటే మీరు తయారు చేసిన ఒక ఎమోజీ అయితే కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, నేను ఆ ఎమోజీ మీద క్లిక్ చేస్తాను. ఓకే, ఇక్కడ నేను దాని మీద క్లిక్ చేయగానే అది మనకి ఇక్కడ కెమెరా సింబల్ ఒకటి వస్తుంది. ఓకే, దీని మీద కూడా ఒక ట్యుటోరియల్ తయారు చేయొచ్చు. ఒకవేళ మీరు కనుక అడిగితే నేను దాని మీద ట్యుటోరియల్స్ అయితే తయారు చేయడానికి అయితే రెడీగా ఉన్నాను. ఓకే, ఇది పెద్ద ప్రాసెస్ కాకుంటే చిన్నగా ఈజీగా అర్థం చేసుకుంటే మాత్రం ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఇది మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కెమెరా సింబల్ కనిపిస్తుంది. ఓకే, ఈ కెమెరా సింబల్ మీద క్లిక్ చేయాలి. ఓకే, కెమెరా సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇది వచ్చేస్తుంది అన్నమాట ఈ ఫేస్ తోటి. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు ఈ ఫేస్ వచ్చేసింది. నా కింద బాడీ కిందనే ఉంది. వాళ్ళు ఫిల్మీమోజీ వాళ్ళు కూడా సేమ్ టు సేమ్ ఇదే విధంగా అయితే చేస్తారు. ఓకే, నాకు ఈ ఫేస్ నచ్చలేదు అన్నప్పుడు ఏం చేస్తామంటే నేను ఇక్కడ రైట్ కార్నర్లో రైట్కి ఇలా మనం ఇక్కడ అనుకున్నట్టయితే మనం క్రియేట్ చేసిన ఫొటోస్ అన్నీ ఇక్కడ మనకు కనిపిస్తాయి అన్నట్టు. ఎమోజీస్ అనేది ఇక్కడ ప్రతి ఒక్కటి కనిపిస్తాయి మనం క్రియేట్ చేసినవి అనేది. ఓకే, ఇక్కడ నేను ఇది ఒకటి ఉంది బ్లూ కలర్లో ఒకటి మీ ముంగటనే క్రియేట్ చేసిన. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇంకోటి ఇది బ్లాక్ కలర్లో మన ఫేస్ కరెక్ట్ సెట్ అయింది ఇది. నెక్స్ట్ వచ్చేసరికి మన ఇది. ఓకే, మనకు ఎలాంటిది కావాలనుకుంటే అలాంటిది ఈ విధంగా అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇది అన్నీ నచ్చలేదు అనుకోండి, మీకు నచ్చినట్టు మాన్యువల్ కూడా ఈ విధంగా కూడా మీరు తయారు చేసుకోవచ్చు. చాలా అంటే చాలా. ఇంకా చూడండి, నేను కన్ను బొమ్మలు ఎగిరేసినా కూడా అక్కడ కన్ను బొమ్మలు అయితే ఎగురుతాయి అన్నమాట. ప్రతి ఒక్కటి మీరు మీ ఫేస్లో ఏదైతే ఎక్స్ప్రెషన్ ఇస్తారో అందులో సేమ్ టు సేమ్ ఎక్స్ప్రెషన్ వస్తుంది. అందుకే ఈ అప్లికేషన్ అయితే నాకు చాలా చాలా నచ్చింది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, నేను మాట్లాడేది కూడా ప్రతి ఒక్కటి ఇందులో అయితే మీకు రికార్డ్ అవుతుంది. అలాగే మనం ఇక్కడ చూసినట్టయితే ఇందులో మన కుక్క బొమ్మకు కానీ లేకుంటే నక్క బొమ్మకు కానీ ఏ బొమ్మ కంటే ఆ బొమ్మకు కూడా మనం పెట్టుకొని మాట్లాడుకోవచ్చు అనమాట. ఫిల్మీమోజీ వాళ్ళు మాత్రం సేమ్ టు సేమ్ ఇదే విధంగా చేస్తారు. కాకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వీడియో తయారు చేసేటప్పుడు వెనుక సైడు వాళ్ళు గ్రీన్ మ్యాట్ పెడతారు.
ఓకే, గ్రీన్ స్క్రీన్ పెడతారు. గ్రీన్ స్క్రీన్ పెట్టిన తర్వాత ఇది ఈ విధంగా వీడియో తయారు చేసి వాళ్ళు మళ్ళీ కైన్ మాస్టర్లోకి వెళ్ళి వీడియో మన బ్యాక్గ్రౌండ్ మొత్తం తీసేస్తారనమాట. మీరు కాకుంటే పర్టికులర్గా వీడియోని పరీక్షించండి. మీరు చేతులు గిట్ట పైకి లేపినప్పుడు కార్నర్లో కొద్దిగా అంటే చేతిలో పలసగా మనకు గ్రీన్ కనిపిస్తుంది. ఓకే, నేను చాలా గట్టిగా చూసి ఒక నమ్మకంతో అయితే చెప్తున్నాను ఇది. ఓకే, మీరు కూడా చూడండి, సేమ్ టు సేమ్ అయితే ఇదే విధంగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు నాకు ఇందులో ఒక ఫేస్ నచ్చింది, సంథింగ్ నాకు ఇది ఒక ఫేస్ నచ్చింది. ఓకే, నేను ఒక ఫేస్ సెలెక్ట్ చేసుకున్నా, ఈ ఫేస్ నాకు నచ్చింది. ఇదే ఫేస్ మీద నేను ఇప్పుడు వీడియో తయారు చేయాలి. ఓకే, ఇక్కడ నేను ఫేస్ వచ్చింది, నేను చెప్పేది అయితే ఇక్కడ నోరు తెరుస్తుంది కదా అని అనుకోకండి. ఇది వీడియో రికార్డ్ కావట్లేదు, ఓన్లీ శాంపుల్ మాత్రం చూపిస్తుంది. ఈ ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ మీరు వీడియో రికార్డ్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ మధ్యలో మనకు రెడ్ కలర్లో వీడియో స్టార్ట్ చేయడానికి ఒక సింబల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. వీడియో స్టార్ట్ అయిపోతుంది. అక్కడి నుంచి మీరు మాట్లాడచ్చు. ఒకవేళ మీరు ఓన్లీ ఫోటో తీసుకోవాలి దీని ద్వారా అనుకుంటే ఫోటో కూడా క్లిక్ చేసుకోవచ్చు. మనం పై దాని మీద క్లిక్ చేస్తే ఫోటో వస్తుంది. ఓకే, మనం ఓన్లీ ఇప్పుడు ఒక వీడియో శాంపుల్ చూపిస్తాను మీకు. ఓకే, చూడండి, ఇక్కడ నేను వీడియో మీద క్లిక్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నేను ఇది రికార్డ్ చేయాలంటే నేను ఇక్కడ ఈ వీడియో మీద ఐకాన్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మిమ్మల్ని ఆడియో రికార్డ్ చేయడానికి అయితే మిమ్మల్ని ఒకటి అడుగుతుంది, పర్మిషన్ ఇచ్చేయండి. ఎలాంటి టెన్షన్ అయితే లేదు. ఓకే, ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ ఏదైతే మాట్లాడుతున్నామో అక్కడ అదే రికార్డ్ అవుతుంది. మీ వాయిస్తో సహా ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతుంది. ఏదైతే మీ ఒరిజినల్ వాయిస్ ఉందో అదే వాయిస్ రికార్డ్ అవుతుంది. కాకపోతే మీరు దాన్ని ఏం చేస్తారంటే కైన్ మాస్టర్లోకి వెళ్ళి మళ్ళీ దాన్ని ఎడిట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, మీరు అది ఎడిట్ చేసారనుకోండి, మీరు వాయిస్ని చాలా రకాలుగా మీరు కైన్ మాస్టర్లో అయితే ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, దాని గురించి ఒకవేళ మీరు తెలియకుంటే నన్ను అడగండి, నేను ఖచ్చితంగా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఓకే, ఈ విధంగానైతే మనం యానిమేషన్ వీడియోని తయారు చేయొచ్చు. ఓకే, తయారు చేసిన తర్వాత మీరు ఇది మాట్లాడింది మీరు ఒక 10 minutes వీడియో తయారు చేసారు అనుకుందాం సంథింగ్. ఓకే, మీరు ఏం చేస్తారంటే ఈ వీడియోని పాజ్ చేయాలి, క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీరు రికార్డ్ చేసిన వీడియో మొత్తం ఇక్కడ మీకు ప్లే అవుతుంది. ప్లే అయ్యింది కదా అని మీరు బ్యాక్ రాకండి, అది ఇంకా సేవ్ కాలేదు. ఓకే, సేవ్ కాకపోవడం వల్ల మళ్ళీ మీరు చేసింది మొత్తం వృధా అవుతుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇది మీరు దాన్ని పాజ్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ ప్లే అయ్యేటప్పుడు మన రైట్ సైడ్లో పైన కార్నర్లో మనకు ఒకటి సేవ్ చేసే సింబల్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ మీద క్లిక్ చేయండి. అది మన గ్యాలరీలో వితిన్ 2 secondsలో సేవ్ అయిపోతుంది. ఎలాంటి ఇష్యూ లేకుండా అయితే ఇది సేవ్ అయిపోతుంది. చాలా మంచి అప్లికేషన్, చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి. మీ దగ్గర టాలెంట్ ఉంటే కనుక ఖచ్చితంగా ముంగడికి వెళ్తారు. ఓకే, ఇందులో ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, ఇందులో మనం అంటే ఒక పల్లెటూరులో ఇలా తయారు చేయటం ఇవన్నీ చేయవచ్చు అన్నమాట. ఇలా కాకుంటే దీనికోసం ఒక మంచిగా టైం తీసుకొని వీడియో చేయాల్సి ఉంటుంది. ఈ వీడియోలో ఓన్లీ మీకు శాంపుల్ మాత్రమే చూపించాను. ఇలాంటి వీడియోలు మీరు చేయాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మనం ముందుకు వెళ్తూ ఉంటాం. ఆండ్రాయిడ్ మొబైల్లో ఇలాంటి వీడియోస్ తయారు చేయడం అయితే చాలా కష్టం. ఓకే, ఫస్ట్ అయితే మన మొబైల్ హీట్ అవుతూ ఉంటుంది, చాలా హీట్ అవుతుంది. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ అయితే చాలా తీసుకుంటుంది అన్నమాట. ఓకే, చాలా హీట్ అవుతుంది. మొబైల్ కూడా కొన్ని ఇష్యూస్ అయితే వస్తాయి, హ్యాంగ్ అవ్వడం కానీ ఇలాంటివి అయితే వస్తాయి. ఒకవేళ మీ దాంట్లో మినిమం 4 GB ర్యామ్ కనుక ఉన్నట్టయితే యూజ్ చేయండి. ఓకే, 3 GB ర్యామ్ ఉన్నా కూడా యూజ్ చేయొచ్చు, కాకుంటే కొంచెం రిస్క్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొబైల్ అనేది ల్యాగ్ అవుతుంది, హ్యాంగ్ అవుతుంది, అప్లికేషన్ ఓపెన్ చేయగానే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంది. నేనైతే ఈ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మొత్తం తెలుసుకోవడానికే చాలా టైం పట్టింది. అసలు ఈ వీడియో రికార్డ్ ఎక్కడి నుంచి చేస్తారా అనేది ఫస్ట్ నాకు అర్థం కాలేదు. ఓకే, నేను ఓపెన్ చేయగానే నా ఫేస్లోని ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినవన్నీ వచ్చేసినాయి. తర్వాత వీడియో ఏ విధంగా సేవ్ చేయాలి, తర్వాత వీడియో ఏ విధంగా రికార్డ్ చేయాలి అనేదే నాకు అర్థం కాలేదు. తర్వాత ఇక్కడ నేను ఎందుకో నా చెయ్యి పైన కార్నర్లోకి పోతే ఆ కార్నర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కెమెరా సింబల్ వచ్చింది. ఏదో క్లిక్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఈ విధంగా ఇందులో రికార్డ్ చేయొచ్చు అనేది. ఓకే, మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినా కూడా దీని గురించి మాత్రం ఎవ్వరూ చెప్పలేదు. కాకుంటే చూడో గురించి మన తెలుగులో కానీ లేకుంటే హిందీలో కూడా నాకు తెలిసినంత వరకు అయితే లేదు, నేనైతే చూడలేదు. నేను దీని గురించి రీసెర్చ్ చేసి వెబ్సైట్లో చూసి మాత్రమే తెలుసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం మీకు ఇంతే చెప్పాలనుకున్నాను. ఫేస్కు మనం మాస్క్ పెట్టుకున్నట్టేనే ఫేస్కు మన
సైజ్ ఎమోజీ అనేది సెట్ చేసుకోవటం ఎలా అనేది మీకు అర్థమైందైతే అనుకుంటున్నాను. దీనివల్ల చాలామందికి అయితే యూజ్ ఉంది. మీరు దీన్ని కనుక యూజ్ చేసుకున్నట్టయితే మీకు కనుక టాలెంట్ ఉంటే మళ్ళీ చెప్తున్నాను మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఫిల్మ్ ఎమోజీ లాగానే మీది కూడా ఏదో ఒక రోజు అయితే ముందుకెళ్తుందని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే పెద్ద పెద్ద స్టార్టప్ యూట్యూబర్లు ఓకే ఒకప్పుడు మొబైల్లో రికార్డ్ చేసి ఇప్పుడు కొన్ని లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పేర్లు నేనైతే చెప్పను. కాకుంటే ఇప్పుడు ఫస్ట్ మొబైల్ నుంచే వాళ్ళు వీడియోస్ అప్లోడ్ చేసి కొన్ని లక్షల సబ్స్క్రైబర్స్ గెయిన్ చేసుకున్న వాళ్ళు అయితే ఉన్నారు. ఇప్పటికి కూడా కొన్ని లక్షలు సంపాదిస్తున్నారు నెలకు. ప్రతి నెల లక్షలలో వాళ్ళు సంపాదిస్తున్నారు. అప్లికేట్ అని లేకుంటే ప్రమోషన్ అని ఇవి అన్నిటిని కలిపి. ఓకే మీరు కూడా ఇదైతే యూజ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. అలాగే మీరు నాకు సపోర్ట్ ఇస్తారని కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ వీడియో చేయడానికి నేను చాలా కష్టపడ్డాను. ఈ అప్లికేషన్ గురించి తెలుసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. ఓకే ఈ వీడియో కూడా మీకు నైట్ 3ంటికి అయితే వీడియో చేస్తున్నాను. కాకుండా ఇక్కడ మీకు నీడ కనిపించడం అయితే జరుగుతుంది. అలాగే వీడియో క్వాలిటీ కూడా మీకు చూసినట్టయితే ఈజీగా అర్థమైపోతుంది నైట్ ఎన్నింటికి తీస్తున్నాడు అనేది. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మాత్రం ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓకే అది కలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ ట్యుటోరియల్ కావాలనుకుంటే కనుక ఈ వీడియోకి మినిమం ఒక 2000 వ్యూస్ ఇచ్చి అలాగే ఒక 200 లైక్స్ ఇచ్చినట్టయితే 200 కూడా చాలా తక్కువ. ఓకే 200 లైక్స్ ఇచ్చినా కూడా ఓకే 200 లైక్స్ ఇచ్చినట్టయితే నీకు మళ్ళీ నెక్స్ట్ ట్యూటోరియల్స్ అయితే చేయడానికి అయితే నేను రెడీగా ఉన్నాను. ఓకే ఫ్రెండ్స్ బాయ్ జై హింద్ వందే మాతరం.